మేడం కొంతమంది లోన్ యాప్స్ నుండి లోన్స్ తీసుకుంటుంటారు. కట్టలేనప్పుడు ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి ఆ న్యూడ్ ఫొటోస్ తీసుకొని మిస్‌యూజ్ చేస్తూ ఉంటారు మేడం. అంటే వేధిస్తూ ఉంటారు, మానసికంగా వేధిస్తుంటారు. నీ ఫొటోస్ ఇట్లా పెడతా, అక్కడ పెడతా, ఇక్కడ పెడతా, మీ చుట్టాలకు పంపిస్తా మార్ఫింగ్ చేసి అనేసి అంటూ ఉంటారు లోన్ కట్టకపోతే. సో అలాంటప్పుడు వీళ్ళ మీద ఎలాంటి లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి? వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి క్రిమినల్ కంప్లైంట్ అనేది ఫైల్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి కేసు ఒకటి జరిగింది వైజాగ్లో. వేరే 2 months ఆఫ్ మ్యారేజ్లో అతను భర్త తీసుకున్న లోన్కి ఆ అమ్మాయి ఫోటోలు మార్ఫింగ్ చేసి, ఇప్పుడు ఏఐ ఉంది, ఎవ్రీవేర్ ఏఐ ఈజ్ అవైలబుల్. మార్ఫింగ్ అనేది ఈజీ అయిపోయింది. వాళ్ళ బంధువులకు అందరికి పంపించేస్తే తను సిగ్గుపడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ ఎంకరేజ్డ్ థింగ్స్ కాదండి. ఏంటండి దిక్కుమాలిన పనులు? వెంటనే క్రిమినల్ కేసు వేయాలి. ఓకే, ఐటీ యాక్ట్ కిందను, సైబర్ క్రైమ్ కిందను మనము క్రిమినల్ అఫెన్సెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ యాక్ట్స్ కింద ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చెప్తే చాలు, వాళ్ళే ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయో వాళ్ళు ఫైల్ చేస్తారు.